ఐదేళ్ళు ఎలా అనిపించింది సార్ జగన్మోహన్ రెడ్డి? ఫ్లాప్. ఇప్పుడు ఆయన ఏదో దెబ్బలు తగిలినాయి అంటున్నారు. అది పక్క ఫ్రాడ్. ఒకసారి చెప్పారు కోడి కత్తి అని, ఇప్పుడు ఇది గురకరాయి. మామూలుగా అమ్ము తగ్గుతాం మొత్తం అన్ని. మేము మా కిడ్నీలు కూడా అమ్ము తగ్గుతాడు. ఏముంది, మా పెన్షన్ కూడా టయానికి రాదు, అడుక్కుంటాం మేము. 72 years ఇంత చెత్తగా ఉన్నట్టు. ఇప్పుడు రవీంద్ర ఎంపీ కొల్లు రవీంద్ర గానీ బాలసూరి గానీ ఒక జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళ ఊరికి వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. మళ్ళీ వైసీపీ వస్తుందండి, జనాల్లో బాగా మళ్ళీ వద్దండి బాబు. అల్లాడిపోయాం మేము. ఆల్రెడీ తెలంగాణలో పక్క వాళ్ళకి చెప్పాం, మళ్ళీ జగన్ వస్తే మేము హైదరాబాద్ చెప్పాం. తెలుగుదేశం జనసేన 150 సీట్లు పైన వస్తాయి. కొల్లు రవీంద్ర గారు బాలసౌరి గారు వస్తే మచిలీపట్నం బాగుపడుతుంది. పెద్ద నాని గారు నేనే డెవలప్ చేశాను ఇది అంతా అంటున్నారు. నేనే చెప్పుకుంటా, చెప్తాకే ఉంది. నేను చెప్తా మచిలీపట్నం నేను డెవలప్ చేశాను, నేను చెప్తా. ఒకటి జనసేన ఒకటి టీడీపీ రెండు వస్తాయి, పక్కాగా వస్తాయి, దాంట్లో డౌటే లేదు. పేరు నాని గారు కాదు కానీ కిట్టి గారు ఎవరు లేదు. పోతులు కాకపోతే ఇంక దేనికండి సౌర పోతులేగా. ఒకసారి వస్తే పరిస్థితి ఏంటంటారు? ఈ 100 రోజులు పెట్టి మారిపోవాలి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు పత్తిరి ఎలా అనిపించింది? నెంబర్ 1 ఉంది ఆయన. ఇండియాలో నెంబర్ 1 సాయి అంటే ఈయన. ఇండియాలో పేరు నాని, పేరు వెంకటరామయ్య గారు. ఆయన అసలు పరిపాలన ఏ మూలకి వెళ్ళిన చూడండి, రోడ్లు కానీ మోటార్ బిల్లు. నా దగ్గర గవర్నమెంట్ ట్యాక్స్ సంవత్సరానికి ₹1,00,000 కట్టా. ఒక రోడ్డు బాగుందని చెప్పమని ఎక్కడ నా డబ్బు నేను కట్టా. నా ఓన్ కష్టపడిన డబ్బు. ఒక వైసీపీ కార్యకర్తని, ఒక ఇన్ఛార్జి ప్రెసిడెంట్ ని, ఒక ఇన్ఛార్జి ప్రెసిడెంట్ ని. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ మైండ్ డిపెండెంట్ గా ఓటు ఎవరికి వేయకుండా మానేద్దాం అన్న దృష్టిలో ఉన్నాను. ఈసారి వస్తే పవన్ కళ్యాణ్ వస్తే కొద్ది మార్పు వస్తుంది. మనం అయితే ప్రస్తుతానికి మచిలీపట్నంలో ఉన్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఇది కేంద్రంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఎక్కువగా ఇక్కడ పోర్టు కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా చాలా ఎక్కువగా జరిగేటువంటి బిజినెస్ అయితే రోల్డ్ గోల్డ్ వ్యాపారం. ఇక్కడ రోల్డ్ గోల్డ్ చాలా ఫేమస్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి రోల్డ్ గోల్డ్ తయారు చేసి ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఉన్న పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత మేరకు తగ్గిపోయింది. కొంత మేరకు అని కాదు, చాలా వరకు తగ్గిపోయిందని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. అయితే ఇంకొకటి, ఇక్కడ పోర్టు అనేక దశాబ్దాలుగా కూడా ఈ పోర్టు నిర్మాణం జరుగుతుంది అని చెప్పుకుంటూనే వచ్చారు తప్ప ఈ మొన్నటి వరకు కూడా, అంటే 2014 ఆ టైంలోనే, 2014 నుంచి 19 ఆ టైంలో చంద్రబాబు గారి హయాంలో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చి దీనికి యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే కొంచెం వర్కులు కూడా స్టార్ట్ అయినాయి. ఎంపీ బాలసౌరి గారు ఆయన కృషితో కొంతవరకు తీసుకొచ్చుకుని నిధులు తెచ్చుకుని కొంత పోర్టుకి సంబంధించిన నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా అది పూర్తి అవ్వలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి తరఫున ఓ పక్కన ఎమ్మెల్యేగా ఇక్కడ కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఈ ఎంపీగా గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి బాలసౌరి గారు ఇప్పుడు జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ నుంచి ఎంపీగా మరొకసారి ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే వీళ్ళిద్దరికీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సభ జరిగిందో ఆ సభ అనంతరం ఇక్కడ భారీగా అయితే కొంతవరకు ఓట్ల శాతం పెరిగిందని చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్ల పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ గతంలో అంటే 2019 నుంచి 24 వరకు కూడా పెర్ని నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పెర్ని కిట్టు గారు, కృష్ణమూర్తి గారు అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి అయితే పోటీ చేస్తారు. సో వీళ్ళిద్దరికీ మనం ఇప్పుడు కొంతమంది దగ్గర పబ్లిక్ ఒపీనియన్ అయితే తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే మార్పు అయితే కోరుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా నిరుద్యోగం అనేది పెరిగిపోతుంది. అన్ని చోట్ల కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ముఖ్యంగా మచిలీపట్నానికి సంబంధించి అయితే మాత్రం అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఏదో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతో ఆ పోర్ట్ నిర్మాణం కావచ్చు, ఏదో ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇలాంటి 2 వచ్చినాయి తప్ప ఇంకొకటి ఎక్కడా కూడా ఏమీ జరగలేదు. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ నుంచి గుడివాడ వెళ్ళేది కావచ్చు, ఇక్కడ నుంచి అటు తెనాలి అటు సైడ్ వెళ్ళేది కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఇంకా ఇసుక దోపిడీ కావచ్చు, మట్టి దోపిడీ కావచ్చు, ఇది అన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వీటన్నిటికన్నా కూడా ఇక్కడ కూడా అంటే రాష్ట్రంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట వింటున్నాం, గంజాయి, డ్రగ్స్. ఇవైతే మాత్రం ఇక్కడ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ మాటలు. గంజాయి కూడా ఇక్కడ దానికి సంబంధించి ఎక్కువగా బానిస అయిపోతున్నారు యువత అంతా కూడా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత ఈ డ్రగ్స్కి బానిస అవ్వటం అనేది కూడా చాలా పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. ఇది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తుంది, వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా చదువుకుని ఏదో ఉద్యోగం చేస్తారని చెప్పి తల్లిదండ్రులు చదివిస్తే వాళ్ళు ఇలాగ ఉద్యోగాలు లేక వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలా డ్రగ్స్కో లేదంటే గంజాయికో బానిస అవ్వటం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఒకసారి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మాకైతే కావాలనుకుంటున్నారా? మాకైతే మార్పు కావాలని మార్పు కావాలి.
ఇక్కడ మరి బాలశౌరి గారు కొల్లు రవీంద్ర గారు కొత్తగా పోటీ సమస్యలు కొత్త ఆయన కాదుగా, పాతోళ్ళేగా. పాతోళ్ళే కదా. ఈ సంవత్సరం కొంచెం ఈ 5 ఏళ్ళు కొంచెం బాధపడ్డాం. అంటే అడుగు వరకు అట్టడుగోళ్ళు ఏమన్నా బాగుపడ్డారో మాకు తెలియదు కాబట్టి వ్యాపారంలో చాలా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేవు. అన్ని పెరిగిపోతుంటే ఎలా ఏమీ లేవు. మార్పు కావాలి గ్యారెంటీ అనుకుంటాం. అది మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం కాబట్టి ఏ పార్టీ మాకేం సంబంధం లేదు. అసలు అడిగారు కాబట్టి చెప్తాం. మేము పక్కా జనసేన తెలుగుదేశం. అది తెలుగుదేశం, టీడీపీ, జనసేన. మరి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇద్దరు. ఇప్పుడు బాలశౌరి గారు కొల్లు రవీంద్ర విన్ను, బాలచౌరి గారు విన్ను. కలుస్తారంటారా? సార్ గవర్నమెంటే రాదు. 5 ఏళ్ళు ఎలా అనిపించింది సార్ జగన్మోహన్ రెడ్డి? ఫ్లాప్ అది. మరి ఇప్పుడు ఆయన ఏదో దెబ్బలు తగిలినాయి అంటున్నారు. అది పక్క ఫ్రాడ్. ఒకసారి చెప్పారు కోడి కత్తి అని, ఇప్పుడు ఇది గురకరాయి. ఇక్కడ ఈ కొల్లు రవీంద్ర గారు ఎలాంటి వ్యక్తి అండి? మరి ఇక్కడ ఆయన నిలబడడం ఉన్న మనిషి చాలా మంచి వ్యక్తి. ఈయన బాలశౌరి గారు అతను మంచి వ్యక్తి. సరే మరి ఇక్కడ పెన్నిగిట్టు గారు కొత్తగా పోటీ ఏముండదు. ఈసారి అయితే ఎవరు వస్తారంటారు? గవర్నమెంట్ మారుతుంది. మారుతుంటారు. ఇక్కడ కూడా ఇక్కడ చెప్పాక ఇక మామూలుగా అమ్ముకు తెంగుతాం మొత్తం అన్ని. మేము మా కిడ్నీలు కూడా అమ్ము తెంగుతాడు ఇక్కడ. మా కిడ్నీలు కూడా అమ్ము తెంగుతాడు. ఎక్కడికి వెళ్ళిపోతామంటారు? ఇక్కడనే బాలశౌరి గారు కొల్లు రవీంద్ర గారు గ్యారంటీ గెలుస్తారు. గ్యారంటీ. 5 ఏళ్ళు ఎలా అనిపించిందండి పరిపాలన? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? సర్వసన్నాహంగా ఉంది. ఏమన్నా అభివృద్ధి కనిపించిందా? ఏముంది, మా పెన్షన్ కూడా టయానికి రాదు. అడుక్కుంటామే మేము. 10వ తారీఖు, 8వ తారీఖు, 5వ తారీఖు, 12 డిసెంబర్లో 20వ తారీఖు ఇచ్చాడు. ఇటువంటి పెన్షన్ ఇటువంటి గవర్నమెంట్ చూడాలి అంతే. గతంలో ఎప్పుడు చూడలేదు అసలు ఇన్ని గవర్నమెంట్. ఇంత చెత్త గవర్నమెంట్ ఇప్పుడు. నాకు 72 ఏళ్ళు, 72 ఇయర్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అందరూ బంగారం ఎక్సెప్ట్ దిస్ ప్లాన్. చూడాల మారద్దంటారా మరి ఈసారి? ఖచ్చితంగా మారు. అదే ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి అవకాశాలు ఉంటాయి అంటారు? ఏ పెద్దలు ఎవరికైతే వాళ్ళకి అవకాశం ఉంటుంది. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి? ఎవరైతే ఒకటే ఎవరన్నా చెప్పయా మనుషుల మాట. ఎలా అనిపించిందండి ఈ 5 ఏళ్ళు పరిపాలన? ఎలా అనిపించింది? ఏదో పర్లేదు. పథకాలు ఇస్తే సరిపోద్ది అంటారా, లేదంటే అభివృద్ధి కూడా కావాలంటారా? ఏది చేస్తే బాగానే ఉంటుంది. ఎవరు కాదంటారు, చేస్తే వద్దంటారా? పథకాలు ఇచ్చి ఎవరు కూర్చొస్తే పథకాలు దేనికి? ఆ పథకాలు దేనికి? సోమరబోతులు చేస్తాయి కాకపోతే ఇంక దేనికండి? సోమరబోతులేగా. అవునా? ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు. మా లోన్లు ఉంటాయి క్యాస్ట్ వేరుగా. సబ్సిడీ లోన్లు ఏమైనా వచ్చినాయా? ఈ 5 సంవత్సరాల మట్టి ఎవరు రాలేదుగా. సంవత్సరానికి 15,000 నేరుగా నీ అకౌంట్ లో డబ్బులు వేసాడంటే ఎవరు డబ్బులు ఇంటో వేసాడా? వేయలేదుగా. అది మరి ఇంకోసారి వస్తే పరిస్థితి ఏంటంటారు? మరి ఈ 100 రోజులు పెట్టి పారిపోవాలి ఎక్కడికన్నా. మీ ఎక్కడి నుంచి పారిపోయి తెలంగాణ బతుకుతాయి. ఇక్కడ బతకలేదు. ఇక్కడ మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపించింది? అసలు నెంబర్ 1 ఉంది. ఆయన ఇండియాలో నెంబర్ 1 సాయి అంటే ఈయన. ఇండియాలో పేరు వెంకటరామయ్య గారు. ఆయన అసలు పరిపాలన ఏ మూలకి వెళ్ళిన చూడండి. రోడ్లు కానీ నీ మోటార్ బిల్లు. నా దగ్గర గవర్నమెంట్ ట్యాక్స్ సంవత్సరానికి ₹1,00,000 కట్టా. ఒక రోడ్డు బాగుందని చెప్పమని ఎక్కడ? నా డబ్బు నేను కట్టా. నా ఓన్ కష్టపడిన డబ్బు. వాళ్ళ డబ్బులు నాకు ఇవ్వాల. నా ఓన్ కష్టపడిన డబ్బులు కట్టా నేను. ఇది ఒక్క రోడ్డు ఎక్కడన్నా ఉందా? ఏమీ లేదు. సంవత్సరం వాళ్ళ అబ్బాయి నిలబడుతున్నారు. అది ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఆయన ఈయనుంటేనే రోడ్ల పరిస్థితి ఎలా ఉంది కదా. ఆయన లేనప్పుడు ఇంకెలా ఉండదు. నేను ఒక వైసీపీ కార్యకర్తనే, ఒక ఇన్ఛార్జి ప్రెసిడెంట్ని, ఒక ఇన్ఛార్జి ప్రెసిడెంట్ని. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ మైండ్ డిపెండెంట్ గా ఓటు ఎవరికి వేయకుండా మానేద్దాం అన్న దృష్టిలో ఉన్నా నేను. అలా ఉంది పరిపాలన. ఈసారి ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఈసారి వస్తే పవన్ కళ్యాణ్ వస్తే కొద్ది మార్పు వస్తుంది. ఇక్కడ మరి ఎంపీగా నిలబడుతున్నారు బాలశౌరి గారు. బాగానే ఉంటుందండి ఆయన. పర్లేదు ఆయన. ఇప్పుడు పోటీ తెచ్చిన నిమిత్తం కానీ ఏదైనా కానీ ఆయన బాగానే ఉంటుంది. కొల్లు రవీంద్ర గారు ఇక్కడ. కొల్లు రవీంద్ర గారికి ప్లస్ ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ మూవ్మెంట్ అయితే కొల్లు రవీంద్ర గారికి ఉంది. అంటే వైసీపీకి అయితే అవకాశం లేదు. అవకాశం కొల్లు రవీంద్ర. కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి ఇద్దరు కన్ఫర్మ్. జనసేన టీడీపీ రెండు గెలుస్తారా? ఎలాంటి వ్యక్తులు అండి ఇద్దరు కూడా? అలాంటి వ్యక్తులు అంటారు వాళ్ళిద్దరు. కొల్లు రవీంద్ర గానీ బాలశౌరి గానీ ఒకళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళ ఊరికి వాళ్ళు చేసుకునే వాళ్ళు. ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు.
మళ్ళీ వైసీపీ వస్తుందండి. జనాల్లో బాగా వ్యతిరేకత ఉంది. ఎలా అనిపించింది 5 ఏళ్ళు పరిపాలన పేరుని నాని గారిది కానీ జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ వద్దండి బాబు ఈ పాలన. అల్లాడిపోయాం మేము. భయపడిపోతున్నారా? మేము మచిలీపట్నంలో గోలుగా రింగ్ 40,000 మంది ఉండేవాళ్ళం. ఇవాళ 100లో లెక్కేసుకుంటామే. మొత్తం నాశనం అయిపోయింది. ఎవరు అందించోడు లేరు మాకు. మళ్ళీ ఇంకోసారి వస్తే పరిస్థితి ఏంటంటారు రాష్ట్రానికి? మేము ఆల్రెడీ తెలంగాణలో మక్క వాళ్ళకి చెప్పాం, మళ్ళీ జగన్ వస్తే మేము హైదరాబాద్ చెప్తాం. ఓకే, రెడీగా ఉన్నారైతే? అమ్మో ఈ పాలన మాకు వద్దండి బాబు. మారద్దంటారు ఈసారి మరి ప్రభుత్వం? కంపల్సరిగా తెలుగుదేశం జనసేన వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు కానీ 150 సీట్ల పైన వస్తాయి. బాగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే నేను మొత్తం తిరుగుతా జిల్లాలో. మీరు గుర్తుపెట్టుకోండి, 2 సీట్లు అంచనా మాకు. ఒకటి ఉయ్యూరు, ఒకటి విజయవాడ ఇస్టు, ఇక మిగిలిన టీడీపీ జనసేన. ఇక్కడ కొల్లు రవీంద్ర గారు, కొల్లు రవీంద్ర మంచి మెజార్టీ వస్తాడండి. మచిలీపట్నం బాలసూరి గారి మెజార్టీ బాగా వస్తుంది. క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అంటున్నారు కానీ ఏం జరగదు. కంపల్సరీ. ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ రావాలి. కొల్లు రవీంద్ర గారు, బాలసౌరి గారు వస్తేనే మచిలీపట్నం బాగుపడుతుంది. లేదంటే మటుకు బాగుపడుతుంది. పేర్ని నాని గారు నేనే డెవలప్ చేశాను ఇది అంతా అంటున్నారు. నేనే చెప్పుకుంటా, చెప్తాకే ఉంది. నేను చెప్తా మచిలీపట్నం నేను డెవలప్ చేశాను, నేను చెప్తా. దానిదే ఉంది. మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నిలబడుతున్నారు, నిలబెడతాడు. ఏముంది ఎవరు వేస్తారు? వేసేవాళ్ళు వేస్తారు అంతే. అంతే తప్ప నాలంటాడు ఎవడాడు. నాలంటాడు అసలు వైసీపీ వచ్చింది కానీ పేదలకు ఎవరికైనా న్యాయం జరిగింది? ఇప్పుడు పేర్నాని గారు ఒక లిస్ట్ ఇచ్చేవాడు, ఆ లిస్ట్ ప్రకారం ఆయన కొట్టేవాడు, వాళ్ళకి వెళ్ళేవాడు డబ్బులు. మా లాంటి వాళ్ళకి ఎవరికి రాలా. నేను కష్టపడేవాడు, నేను క్లీనర్ చేసుకుంటా. మా లాంటి వాడికి ఎవరికి ఏం చేయలే. ఏంటి ఆయన చేసిందల్లా ఉన్న వాళ్ళకి చేసుకున్నారు, వాళ్ళ నాయకులకి చేసుకున్నారు. అంతే తప్ప మా లాంటి వాళ్ళకి ఎవరికి ఏం చేయలే. లోన్లు పెట్టుకున్నా, లోను లేదు. ఏది పెట్టినా సరే. నేను కిడ్నీ పేషెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనిపించింది 5 ఏళ్ళ పరిపాలన? ఏం లేదు, చెప్తున్నా కదా. రోడ్లు ఉన్నాయా? రోడ్లు బాగున్నాయా? ఇటు భీమవరం వెళ్ళండి, గుడివాడ నుంచి భీమవరం వెళ్ళండి, గుడివాడ రోడ్డు. అసలు రోడ్లు బాగున్నాయా? ఏం డెవలప్మెంట్ చేశాడు వచ్చి? పలానా డెవలప్ చేశానని చెప్పి చెప్పమానండి, నిలబడి చెప్పమానండి. ఎంతసేపు గారాల పక్కన నుంచి వెళ్తాం కాదు, గారాలు లేకుండా. ఎవరు ఏమండి పడతాయి డబ్బులు, అవి వాళ్ళ కార్యకర్తలకు పడతాయి. మాలాంటి వాళ్ళకి ఎవరికి పడలే. అక్కడ ఉన్న విషయం చెప్తున్నా కదా. మా ఆవిడకి 18 సంవత్సరాలు దాటినాయి, మా ఆవిడకి రూపాయి పడలే ఈ రోజు వరకు. మా ఇంటి పక్కన ఉన్నారు వైసీపీ నాయకులు, వాళ్ళకి మటుకు పడినాయి డబ్బులు. మాలాంటి వాళ్ళకి ఎవరికి పడలా. అలాంటప్పుడు ఏంటండి ఆయన చేసింది? ఇక్కడ ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటది. ఉన్న విషయం చెప్తున్నా కదా. క్యాండిడేట్ కొల్లు రవీంద్ర గారు ఎలాంటి వ్యక్తి? కొల్లు రవీంద్ర గారు చాలా మంచోడు. ఆయన చాలా మంచోడు. అందుబాటులో ఉంటారా అందరికి? ఎప్పుడైనా సరే మన ఇంటికాడికి వెళ్ళి ఏది అడిగినా సరే చేసి పెట్టే మనిషి ఆయన. బాలసౌరి గారు ఉన్నారు, ఆయన ఇంటికి వెళ్ళినా సరే మాకు ఇది కావాలంటే చేసి పెట్టండి అంటే చేసి పెడతారు. అంతే తప్ప నెక్స్ట్ వైసీపీ వచ్చిందంటే మటుకు అడుక్కుని తినాలి, బెచ్చం ఎత్తుకోవాల్సిందే. అంతే తప్ప ఏం లేదు. కొంతమంది ఇంకా పథకాలు ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు చాలా మంది. అంటే ఒక విషయం నేను చెప్తున్నా కదా, ఇప్పుడు పథకాలు వెళ్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి? అవి వైసీపీ నాయకులకి వెళ్తున్నాయి తప్ప పేదలకు ఎవరికి వచ్చినాయి సరిగ్గా చెప్పమనండి నిలబడి. వస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉండదు అంటారు? చెప్తున్నా కదా. ఈసారి వచ్చింది అనుకోండి ఒక అడుక్కుని తినాలి, పనులు లేవు. ఆయన వచ్చిన కానీ పనులు లేవు, ఇసుక లేదు అంటాడు. నేను చెప్తాకేముంది, అది రావాలి కదా. వేసేవాళ్ళు ఉండాలి, వేసేవాళ్ళు ఉండాలిగా ముందు. ఏంటి నువ్వు 1,00,000 ఇచ్చినా వేసేవాళ్ళు ఎవరు లేరు కదా. ఇక్కడైతే ఎవరు గెలుస్తున్నారంట? 2 సీట్లు చెప్తున్నా కదా. ఒకటి జనసేన, ఒకటి టీడీపీ, 2 వస్తాయి, పక్కాగా వస్తాయి. దాంట్లో డౌటే లేదు. పేరు నాని గారు కాదు కదా, కిట్టి గారు కదా, ఎవరు లేదు. అందరూ ఇదే బాగుంటున్నారు. టీడీపీయా వైసీపీయా? టీడీపీ అండి. పర్లేదండి, మంచి వ్యక్తి మరి ఆయన కొల్లు రవీంద్ర గారు. బాబాయ్ గారు వచ్చి వ్యక్తి రావచ్చని అంటున్నారు జనాలు. ఎలా అనిపించింది సార్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది? ఇంకా పరిపాలన అయినే ఉంది కానీ మన డబ్బులు మనం తీసుకునేటప్పుడు ఏడిపించారు.
బ్యాంకులో డబ్బులు మనం తీసుకోవడానికి లేదు. 4 సంవత్సరాల పైన అవుతుంది. నేను బ్యాంక్ డబ్బులు మీరు తీసుకోవడానికి కూడా లేదు. మరి ఏంటో నాకు ఆయన ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎవరో తెలియదు మనకి, మనం ఎవరో ఆయన తెలియదు. ఎలా ఇస్తారు ఇది సర్టిఫికేట్ కాగితం 4 సంవత్సరాల నుంచి తెలుసుకున్నాం. అందుకని మా ఊరు చెప్తున్నా, ఏ బాగా బ్యాంకుల్లో ఉండగాను ఆయన తొబ్బేస్తున్నారు అని చెప్పి. మారాలంటారా ప్రభుత్వం ఈసారి? మారుతమే బెస్ట్. వీళ్ళిద్దరు కలిశారు కదండి, ఇక్కడ జనసేన టీడీపీ కూడా పోటీ చేస్తారు. కలవటమేనండి. మంచిదేనంటారా కలవటం? కలవటం మంచిది అనుకోండి, కాకపోతే ఎవరికి ఉంటాం. అంటే ప్రజలకి మనకి ఏమైనా న్యాయం జరుగుద్ది అంటారు ఈసారి? జరగదని అంటున్నారు జనాలు. ఈసారి అయితే మార్పు కావాలంటారు. ఇద్దరు పోటీ ఉంటుందంటారు గట్టిగా. రావచ్చు టీడీపీ ఏమన్నా ఈ 5 ఏళ్ళు ఎలా అనిపించింది సార్? ఏమన్నా అభివృద్ధి జరిగిందంటారా? హైదరాబాద్ పర్వాలేదు. చాలా మంది అభివృద్ధి లేదంటున్నారు, సంక్షేమ పథకాలతో సరిపెట్టారంటున్నారు. అలా వాళ్ళు అనుకుంటుంటారు. అది బాగా మళ్ళీ ఫోన్ దీనిలో వస్తుందేమో, లైవ్ లో వస్తుందా? యూట్యూబ్ ఛానల్. ఓకే సార్, ఇక్కడ ఎవరైతే బాగుంటుంది అంటారు ఈసారి? ఈసారి అంటే మామూలుగా అయితే మళ్ళీ అటు ఇటుకి వెళ్ళిపోతే బాగోదుగా. వస్తే జగన్ వస్తే బాగానే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. కొల్లు రేంద్ర వస్తే మళ్ళీ పథకాలు ఇవన్నీ మళ్ళీ అన్నీ అయిపోతాయి, తెలియదుగా చెప్పలేము అంటారు. అదేలే అంతకుముందు ఇచ్చారండి. అంటే ఇంత ముందు కూడా పథకాలు వచ్చినాయి కదా, పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ. అమ్మఒడి పేరు మీద రీప్లేస్మెంట్ లేదులే, ఈయన చేసినంత ఇదిగా చేయలేదండి. ఈసారి అయితే ఇక్కడ ఎవరు వస్తారంటారు? అంటే ఇద్దరికి పెద్ద పోటీ ఉండదు, ఈక్వల్ గా దగ్గర ఉంటది. వస్తే రావచ్చేమో అన్నట్టుగా ఉంది. రాత్రి ఊపలాగా ఉంది. ఓకే, రాత్రి చూస్తాను. కొల్లు రవీంద్ర ఎంపీగా ఎవరు వస్తారు బాగుంటుంది అంటారు? ఎంపీగా అంటే ఆయన బాలసౌరి అంతకుముందు వచ్చాడు, ఆయనకే బాగా ఇదిగా ఉంటుంది. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మచిలీపట్నం ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ఇంకేముంది, కూటమిగా. 5 ఏళ్ళు ఎలా అనిపించింది సార్? ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది? దూరంగా అవుతే ఆయన చేసే అన్ని కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక్కడ అవుతే మా బందరికి అవుతాయి. అది ఏమన్నా అభివృద్ధి జరిగిందంటారా సార్ ఈ 5 ఏళ్ళలో? ఏమన్నా ఫలాందాన్ని చూపించడానికి కూడా మాకు అవకాశం ఏం లేదుగా. అది ఫలానా ఏదైనా జరిగింది జరిగింది అని చెప్పుకున్నాక ఏమైనా ఉంటే చెప్పేవాళ్ళం. అంత ముందే పెట్టేశారుగా కోర్టు అనేది. ముందే శాంక్షన్ అయింది. ఇప్పుడు మనం చేసే అమౌంట్ అది కానీ ఖర్చులు పెట్టే కానీ అవి కానీ అసలు పద్ధతిగా రాలేదు కదా ఇప్పుడు వరకు. ఒట్టిగా ఎన్నికల ముందు కళ్ళనీళ్ళు చూడడానికి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నట్టు ఉంది. ఈయన నాన్నగారి పరిస్థితి ఏంటంటే, నాన్నగారు వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నారు ఈసారి. భయం అంటే నెక్స్ట్ టైం ఇంకా 2-3 ట్రిప్పులు ఇలా కొడతా కానీ నెక్స్ట్ టైం వచ్చే అవకాశం లేదు. బాగా చెప్తాను ఈసారి అవ్వదంటారా? ఈసారి వర్కౌట్ అవ్వదు. అతని అనుభవం ఉండదు కదా, అనుభవం అయిన వాళ్ళగా రాలేదు మొన్న. అది సరే, ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇద్దరు కూటమి నుంచి బాలశౌరి గారు, కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. రవీంద్ర గారే పెచ్చింగ్ ఉంటుంది అంతేనా కానీ. లాస్ట్ టైమే తక్కువ ఓళ్ళతో గెలిచారు కదా, అంత స్పీడ్ లోనే తక్కువ ఓళ్ళతో గెలిచారంటే ఈసారి ఇంకా తక్కువ. ఆయన ఎలాంటి వ్యక్తి అండి కొల్లు రవీంద్ర గారు? మంచి వ్యక్తి, సాఫ్ట్ గానే ఉంటాడు ఆయన. అందుబాటులో ఉంటారా నియోజకవర్గాన్ని? వెళ్తారు, ఎనీ టైం ఉంటాడు. గతంలో కూడా 2014లో గెలిచారు. అప్పుడు ఎలా ఉంది, ఈ 5 ఏళ్ళు ఎలా అనిపించింది? అప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఒకే రీతిలో ఉంటాడు. డబ్బు ఉందని ఒక పక్క, డబ్బు లేదని ఒక పక్క, అదేం లేదు. సరే, మరి మారాలంటారు 2 చోట్ల. ప్రభుత్వం మారితేనే బాగుంటుంది, ఎప్పుడు ఒక ప్రభుత్వం కాకుండా. ఇక్కడ ఎంపీగా బాలశౌరి గారి పరిస్థితి ఏంటంటారు? ఏముంది, లాస్ట్ టైం అటు ఉన్నది కదా, అటు తిరిగిన వాళ్ళందరూ కూడా ఈయనకి ఫేవర్ గా ఉంటారు. ఇప్పుడు ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ కూడా ఫేవర్ గా ఉంది, దుర్గమే బెటర్ గా ఉంది. ఈ టీడీపీ ఓట్లు కూడా ఉన్నాయి, కొద్దిగా ఈజీగా వినే అవకాశం ఉంటుంది మా అభిప్రాయం. సరే, అయితే ఇక్కడ కూడా మారాలంటారా, రాష్ట్రంలో కూడా మారాలి? టోటల్ గా మారితే బెటర్ దాన్. సరే, ఎలా ఉంది 5 ఏళ్ళ పరిపాలన? ఎలా ఉంది, వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి? అంత నార్మల్ అయినా తెలియదే ఉంది అందరికి. రేట్లు ఎక్కువ, అన్ని మామూలు అయితే ఎక్కువ. పరిపాలన ఎలా అనిపించింది సార్ ఈ 5 ఏళ్ళు? సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి ఈసారి? ఎవరు వచ్చినా మా పని మా తప్పదు అంతే. ఎవరు వచ్చినా ఏం లేదు. మార్పు కోరుకుంటున్నారా, ఇదే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అసలు జనాలు 50-50 చాయిస్ అనుకుంటున్నారండి. అంతేనా? ఇక్కడ మచిలీపట్నంలో పరిస్థితి ఇక్కడ అలాగే ఉంది సార్. ఇక్కడ కూడా అంతేనా? ఈ అవకాశం అటు ఇటు ఏం చెప్పలేరా? ఈ 5 ఏళ్ల పరిపాలన అభివృద్ధి జరిగిందండి, అభివృద్ధి జరిగింది. ఎక్కడ అంటారంటే చాలా మందికి అభివృద్ధి అంటే కనిపించట్లేదు, లేదంటే
ఏమీ రాలేదు ఒక ఇండస్ట్రీ కానీ కంపెనీలు కానీ. నిరుద్యోగులు ఎక్కువైపోయారు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఒక కోరుకోరు తప్ప మిగతా ఏమీ లేదు. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళని మామూలుగా పనిచేసుకుంటారు కానీ చదువుకున్న వాళ్ళు కోరుకోరంలో చేరలేరు కదా. చేసి మా చేసి గుమ్మస్తాలుగా చేరాలి చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి మా ఇచ్చి గుమ్మస్తాలుగా ఇస్తే మా ఇచ్చి ఇక్కడ 10,000 ఇస్తారు. అదే కానీ చదువుకున్న వాళ్ళు జాబ్ తీసుకుంటే ఒక 25,000 30,000 వస్తాయి కదా. అదే 10,000 రాజీపడి చేయలేరు కదా. అలా చదువుకున్న వల్ల నిరుద్యోగం పెరిగిపోయి ఇండస్ట్రీ లేక ప్రజలు చాలా అదే అంటున్నారు. అంటే ఒక కంపెనీలు రావట్లేదు కదా అంటున్నారు చాలా మంది, తీసుకురావట్లేదు గవర్నమెంట్ అని. అవును, గవర్నమెంట్ తీసుకురావడం అంటే గవర్నమెంట్ తీసుకురావట్లేదు కదా. కరెక్టే దాని దగ్గర ప్రోత్సాహం ఉండాలిగా. నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రీస్ వచ్చేస్తాయండి. 150 ఎక్కడ వచ్చినాయి పోనీ ఒకటి చెప్పండి. ఒక కంపెనీ పేరు వైజాగ్ లో వచ్చినాయి కదా మొన్న గ్లోబల్ సమిట్ పెట్టినప్పుడు. పేర్లు అంత ఐడియా లేదు కానీ వైజాగ్ లో వచ్చినాయా లేదా? ఒక కంపెనీ పేరు చెప్పండి. అదే వైజాగ్ లోకి వచ్చిన కంపెనీ పేరు ఏమైనా ఐడియా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి వచ్చింది భయ నాకు తెలిసి ఎఫోమా టైల్స్ కంపెనీ జపాన్. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రతి వాడు హాయిగా బతుకుతున్నాడు, నిద్రపోతున్నాడు. ఓకే, అంతేనంటారు. అమ్మఒడి 18 లోపు 60 వాళ్ళకి 18 వేస్తున్నాడు. నెక్స్ట్ బియ్యం రైస్ ఇంటింటికి ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? అంతేనంటారు, ఇంకేం అవసరం లేదంటారు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏంటంటే మా తమ్ముడు టైలర్, వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్ళింది, ఎంఏ చదువుతుంది. 6 లక్షలు సబ్సిడీ ఇచ్చాడు. మొన్న వెళ్ళింది 2 months అయింది వెళ్ళి అమెరికా వెళ్ళి చదువుకున్నాడు. ఎంఏ చదివి వస్తే ఎంత ఇస్తారు ఉద్యోగం? ఎన్ని లక్షలు ఇస్తారు? అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అంటే మీరు అన్నారు అమెరికానో లేదంటే హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్నారు కదా. అమెరికా అమెరికా వెళ్ళి చదువుతుంది. ఇక్కడ వాళ్ళకి 15,000 ఇస్తున్నాడు. అమ్మ ఒడి ఇస్తున్నాడు. 3 జతల బట్టలు, బ్యాగ్, మంచులు తాకే బట్టు రోజు. పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు ఇప్పుడు ఇంట్లో 5 సంతానం ఉందనుకోండి, 5లో 4 పనిచేసేవాళ్ళు, 1 చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంటికి చదువు ఉంది. జగన్ గారు సహాయం చేస్తున్నారు. చదువు అనేది మాత్రం ఆయన అందరికీ ఇస్తున్నారు. కాకపోతే ఆ చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కూడా కొంచెం ఇస్తే బాగుంటది కదా. ఇంట్లో ఎవ్వరు పని చేయట్లేదు, అందరూ ఉద్యోగాలు అవుతున్నారు. ఇదివరకు అయితే నేను నా అనుభవం బట్టి మా ఇంట్లో మా 5 సంతానం, మేమందరం, నేను ఒక్కనే చదివా, 4 పనిలోకి వెళ్ళారు. ఇప్పుడు పరిస్థితిని బట్టి మా అమ్మాయి జనరేషన్ బట్టి అందరు చదువుతున్నారు. ఆయన అమ్మ ఒడి ఇస్తున్నాడు, 3 జతల బట్టలు ఇస్తున్నాడు, స్కూల్లో అన్నం పెడుతున్నారు. అన్ని మళ్ళీ అదే రావాలండి. అది రావాలని నేను కోరుకోను. అంటే జనం మీ ఇష్టం, అది మీదే. మీరు బిర్యానీ తింటారు, నేను అన్నం తింటా, అంతేగాని ఎవరి ఇష్టం వాళ్ళు. చదువుకున్నాడు ఉన్నాడు అంటే దౌర్భాగ్యుడు. ఉద్యోగాలు లేవు. ఆ గోల్డ్ కంపెనీలోకి వెళ్ళి 7,000 10,000 గుమ్మసాలు చేయాల్సిందే, అంతే. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు రావు కూడా. వీళ్ళు సహాయం చేసేది ఏమి ఉండదు. కోర్టు కట్టిన అప్పుడు మేము బతుకుంటాం, సత్సాము. మా బిడ్డలు చదువుకున్న కూడా ఉంటారా లేదు తెలియదు. నేను మన పిల్లలు బతకడం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఏంటన్నా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరికి అవకాశం ఉంటుంది అంటారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఉంటుంది అన్న. ఏంటి ఈసారి పెర్ని కిట్టు గారు కొత్తగా వచ్చారు, ఇటు పక్క కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఎక్కువ ఉంది? మరి పెర్ని కిట్టు గారు అనేది కొత్తగా వస్తామంటే ఆయన కండక్ట్ చేస్తాం కొత్త. ఫ్యామిలీ అయితే పాతదే. తాతయ్య గారు కానీ లాస్ట్ 88 నుంచో 85 నుంచో ఉన్నారు వాళ్ళు పాలిటిక్స్ లో ఎమ్మెల్యేలుగా. పెర్ని కిట్టునే వస్తారన్న. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గా నానిగారు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్ లో బిజీగా ఉన్నా సరే నియోజకవర్గంలో కార్యకర్తలు పట్టించుకున్నాడు, ప్రజలను పట్టించుకున్నాడు. మెయిన్ వచ్చి కోవిడ్ టైంలో బాగా సర్వీస్ చేశారు. ఇంకో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏమిటంటే మనకి మెడికల్ చాలా ప్రౌడ్ గా ఇక్కడ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మేలోనే క్లాసెస్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా చాలా ప్రౌడ్ గా ఉంది. ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే సాధారణమైన విషయం కదా. చాలా మంది మరి అభివృద్ధి లేదు, రోడ్లు ఇంకా కావలేదు, గుడివాడ రోడ్డు కానీ ఇటు సైడ్ రోడ్లు కానీ, కొంతమంది ఉద్యోగ అవకాశాలు లేవు అంటున్నారు. ఇప్పుడు రోడ్లు వేయలేదు అంటే వేసారు అనుకోండి, కేంద్ర బడ్జెట్ తో వేసారు అంటున్నారు. అవి రోడ్డు తీసేయండి అన్న, నథింగ్ అబౌట్ రోడ్స్ అనేది. ఏ గవర్నమెంట్ లో వర్షం కాలం వచ్చిందంటే రోడ్లు పోతాయి కామన్. కోర్టు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి, మెడికల్ కాలేజ్ కడుతున్నారు, బస్ స్టాండ్ అభివృద్ధి చేశారు. ఇంకేం అభివృద్ధి చేయాలి? ఇంకా మచిలీపట్నంలో ఏముంది? మచిలీపట్నంలో మెయిన్ వచ్చేసరికి ఉద్యోగాలు లేవు అంటే ఇక్కడ ఏం ఇండస్ట్రీస్ లేవు. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక ఇండస్ట్రీ, ఒకే ఒక వృత్తి, గోల్డ్ కవరింగ్.
ఆ గోల్డ్ కవరింగ్ వాళ్ళకి కానీ న్యాయమే చేశారు ఈ గవర్నమెంట్ లో, కరెంట్ బిల్లో సబ్సిడీ ఇచ్చి. అది ఇంకేం చేయాలి? మళ్ళీ అదే రావాలంట. వస్తుంది, కన్ఫామ్ గా రావాలి కదా, వస్తుంది. నాని గారు బెనికిట్టు గారే గెలుస్తారు, గెలవాలి. ఎవరు వస్తారంటే పని శుభ్రంగా చేసే వాళ్ళకే ఉందండి. ప్లస్ ఏంటంటే బాగా టఫ్ గా ఉంది ఈసారి. అటు వస్తారు ఎంపీ ఏమో ఇటు జనసేనలోకి మారటం. ఎంపీ గారి వల్ల కొంచెం పనులు అవుతాయని నమ్మకం ఉంది. అంటే పోర్టుకి సంబంధించి కూడా ఆయన నిధులు తెప్పించుకున్నారని చెప్పాను. అవును, అది కరెక్ట్. ఆయన వల్ల అంటారా పోర్టు వచ్చింది? ఎంపీ గారి వల్ల అనుకుంటున్నాము. ఎంపీ గారి వల్ల చేసేది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. ఇప్పుడు ఈసారి మాత్రం రేపల్లి మచిలీపట్నం మద్రాసు పెద్ద ట్రైన్ లింక్ కూడా ఈసారి వస్తే వేస్తామని చెప్తారు. మరి ఎంతవరకు తెలియదు. ఇక జనాలు మాత్రం ఓటు విధంగా తెలియపరుస్తారు. ఇక అంటే కొంతమంది తెలియదు కానీ అన్నారు, కానీ అది రహస్యం. ఎలా అనిపించింది సార్ 5 ఏళ్ళు పరిపాలన? ఎలా అనిపించింది? గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా? జగన్ గారు సంక్షేమాలు, చంద్రబాబు నాయుడు గారేమో అభివృద్ధి చేస్తాడు. ఇక అది ఇద్దరికి ఏది కావాలంటారు? ప్రజలకు ఏది కావాలి? ప్రజలకి కావాల్సింది ఏంటంటే ఉపాధి కావాలండి. మెయిన్ ఉపాధి, ఇండస్ట్రీస్ రావాలి, కంపెనీలు కావాలి, ఉద్యోగాలు రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి. చాలా మంది ఉన్నారు చదువుకునే వాళ్ళు. అది ఒకటి బాగుంటే నెక్స్ట్ జగన్ గారు రావచ్చు. అది పోయింది 5 సంవత్సరాల్లో జగన్ గారు సంక్షేమం చేశారు, కానీ ఉద్యోగాలు అనేది సంక్షేమం వల్ల అసలు ఉపయోగం ఉంటదంటారా ప్రజలకు? అంటే డబ్బులు ఇస్తారు, బాగానే ఉంది. వాళ్ళు ఏదైనా కష్టపడి సంపాదించుకోవడానికి పనులు ఉండలేదు కదా. పనులు అనేది తక్కువ అండి. పనులు ఎప్పుడో పోయినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీ అది రియల్ ఎస్టేట్ అది బిజినెస్ సాగింది, కొంచెం వర్క్ కూడా కూలీలకు దొరికింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే డబ్బులు ఇవ్వటం, అమ్మఒడి ఇవ్వటం, ఆయన పెట్టిన కూడా మంచియే. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే స్కూల్స్, మెయిన్ హాస్పిటల్ అండి, హాస్పిటల్ స్కూల్ అది ఉచితంగా ఇచ్చి కత్మయ్యన్ని ఇవ్వకుండా ఉంటే చాలు. అసలు మెయిన్ స్కూల్, విద్య వైద్యం ఫ్రీగా ఇస్తే ఆటోమేటిక్ గా మనిషి కష్టపడుకుంటాడు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ ట్యాక్సీ వాళ్ళకి అవసరం లేదు, ఈ టైలర్కి ఇవ్వాల్సిన అవసరం. కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఆటోడికి 10,000 ఇచ్చినా ఏదైనా కేసు పరంగా పోతున్నాయి కదా. రోడ్లు బాగోట్లే, రోడ్లకే పోతున్నాయి అంటారు. రోడ్లు బాగుంటలే, మరి రోడ్లు కూడా లేదు. ఇప్పుడు ఏమన్నా ఈ 2-3 నెలలు మట్టి రోడ్లు వేస్తున్నారు. మరి ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. ప్లస్ ఒకటి ఏంటంటే మచిలీపట్నంలో భయంకరంగా యువత చెడిపోయేదండి గంజాయి. ఇక్కడ కూడా బాగా డ్రగ్స్ బాగా ఉందండి, గంజాయి బాగా ఉంది. అంటే మేమైతే చూడలేదు, కానీ చాలా మంది రాజకీయ నాయకులు చేస్తున్నారు ఇది అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. కానీ చాలా విచ్చలవిడిగా దొరుకుతుందండి. బాగా యువత చెడిపోతున్నారు, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళ వరకు డ్రగ్స్, గంజాయి. మరి దీని గురించి ఏ ప్రభుత్వం సరిగ్గా మరి ఏం తీసుకుంటున్నారు ఏంటో తెలియట్లే. ఇదే పెద్ద గొడవలు అయిపోతున్నారు. ఏమైనా చిన్నపిల్లలు కాడి నుంచి పెద్దవాళ్ళు కూడా గంజాయికి బానిసలు అయిపోతున్నారు. చూస్తుంటే చాలా ఉసూరుమంటుంది. దీన్ని కంట్రోల్ ఎవరు చేయట్లే. రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టికి మరి నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే దీన్ని అరకట్టాలి. ప్రభుత్వం మారితే బాగుంటుంది అంటారు, ఇదే ఉండాలంటారు? అది కొంతమంది మార్పు కోరుకుంటున్నారండి, కొంతమంది ఇది వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. పథకాలు తీసుకునే వాళ్ళకి ఇదే నచ్చుతుంది. పథకాలు తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా చూసి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని. ఇక్కడ కూటమి తరఫున బాలశౌరి గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు నిలబడుతున్నారు. పక్క వైసీపీ నుంచి పెర్నిగిట్టు గారు నిలబడుతున్నారు. పెర్నిగిట్టు గారికి ఎలా ఉంటుంది, కొల్లు రవీంద్ర గారికి ఎలా ఉంటుంది? జనాల్లో ఉన్న మాట ఏంటంటే కొల్లు రవీంద్ర గారు అనుభవం కలిగిన వ్యక్తి, ఆయన రావాలనుకుంటున్నారు. గిట్టు గారు, నాని గారు కూడా బాగానే ఎప్పుడు పిలిచినప్పుడు పలకరించే వ్యక్తి, కానీ కుర్రోడు కదా, ఆటకతనంగా ఉంటారని అందరూ అదే అనుకుంటున్నారు. ఎక్కువ మాత్రం కొల్లు రవీంద్ర గారి మీద ఎంపీగా బాలశౌరి.